తాజా అంశం చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ చోటు చేసుకుంది. తెదేపా వైకాపా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తెదేపా వైకాపా వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ చోటు చేసుకుంది. తెదేపా వైకాపా వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ఘర్షణకు కారణాలేంటి? జిల్లాని కృష్ణా జిల్లా గుడివాడలో 19వ వార్డుకు సంబంధించి 2 రోజుల క్రితం ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి కౌన్సిలర్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో 2 రోజుల క్రితం అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇవాళ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇందులో టీడీపీ అభ్యర్థి వెంకటప్రసాద్ 149 ఓట్లతో గెలుపొందారు. గెలుపొందిన ఆనందంలో టీడీపీ శ్రేణులందరూ కూడా విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో శరత్ థియేటర్ వద్దకు ర్యాలీ రాగానే అక్కడ కొడాల నాని, వైకాపాకు చెందినటువంటి ఎమ్మెల్యే కొడాల నాని చెందినటువంటి అనుచరులు తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ వాళ్ళు పార్టీ తరఫున వాళ్ళు నినాదాలు చేశారు. ఇది స్థితి నుంచి ఒకరిపై ఒకరు దూసుకురావడం, ముష్టిఘాతాలు కురిపించుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఆ గుంపునంతా చెరగొట్టి 20 వర్గాలను ఎక్కడి నుంచి ఇక్కడ పంపించి వేశారు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి కొంత ప్రశాంతంగానే ఉంది. 2 వర్గాల వారు చెరువు నిలబడి ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. అయితే నేరుగా ఇప్పుడైతే ఒకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కొద్దిసేపు క్రితం మాత్రం ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యంతో అయితే ప్రస్తుతానికి వివాదం సర్దుమరిగింది. ఈ ఉప ఎన్నికల గెలుపును 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కువగా డబ్బులు కూడా పంపిణీ చేసి ఎన్నికల విజయం కోసం అయితే పోటీ పడ్డారు. అందుకే ఆ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడు ఓటమి పాలవడంతో వైకాపా వాళ్ళు జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే టీడీపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీని అడ్డుకోవడం, కవ్వింపు చర్యలకు